ఎవరి సినిమాకు వాడే హీరో అన్నట్టుంది పరిస్థితి. ఎంత దారుణంగా తయారైందంటే కేబినెట్ లో మంత్రులు రోడ్డెక్కి కొట్టుకునే పరిస్థితి. కొట్టుకుంటున్నారు, పరిస్థితి ఏంటి, కొట్టుకుంటున్నారు రోడ్ల మీద. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి అవి లేవే. రేవంత్ రెడ్డి కాస్త స్టబర్న్ ఉంటాడు, కంట్రోల్ అవుతాడు అనుకుంటే ఏం లేదు, కంట్రోల్ తప్పినట్టు కనపడుతుంది స్టీరింగ్. రాష్ట్రంలో 4-5 గ్రూపులు తయారైనాయి, 4-5 గ్రూపులు ఎవరు స్టీరింగ్ వాళ్ళు ఎత్తుకొని తిరుగుతున్నారా అనేది అర్థం కాని పరిస్థితి. మీరు లిస్టు తీస్తే దాదాపు సగం మంది మంత్రులు కొట్టుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు పరిపాలన మీద లేదు, పరిపాలన మీద గ్రిప్ లేదు, పరిపాలన మీద ధ్యాస లేదు. ఉన్నది ఒకటే, వివాదాలు, తగాదాలు, అవినీతి, కుమ్ముకోవడం, దొరికినంత దోచుకోవడం. ఇది తప్ప ఇంకోటి కనిపించట్లా. అధికారులు పనిచేయట్లేదంటే యథా రాజా తదా ప్రజ, అంతే. వాళ్ళని కాదు అనాల్సింది, మిమ్మల్ని మీరు అనుకోవాలి ముఖ్యమంత్రిగా, లేదా మీ మంత్రులను అనాలి. మీ మంత్రులకు పరిపాలన మీద ధ్యాస లేదు. మొన్న ఎవరు చెప్తున్నారు, ఏఐసిసి నెల క్రితం వీళ్ళందరినీ పిలిపించింది కదా ఢిల్లీకి. ఏఐసిసి మీటింగ్ కి వెళ్తే అక్కడ అందరూ ఒకరి మీద ఒకరు తీసుకున్నారంట. నువ్వు ఇంత కమిషన్ తీసుకుంటున్నావు బిల్లులు ఇవ్వడానికి, నువ్వు ఒక ఆయనని, ఒక పెద్ద ఆయన్ని ఎట్లా తీసుకుంటావు, అట్లా తీసుకుంటే ఎట్లా ప్రజల్లో చెడ్డ పేరు అవుతుందని. నువ్వేం తక్కువ చేసావు, నువ్వు 200-300 గజాలు దొరికినా కూడా నువ్వు వదలట్లేదు కదా, నువ్వు కబ్జా పెడుతున్నావు కదా అని ఇంకొక ఆయన అంట. ఇట్లా ఎవ్వరు తక్కువ తినలా, ఏక్ సే బడ్కర్ ఏక్ అన్నట్టు తయారయ్యారు. ఇక దీనికి తోడు ఎమ్మెల్యేలు పూర్తిగా కంట్రోల్ తప్పారు. కావాలనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అనిరుద్ధ్ రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ప్రేమ్ సాగర్ రావు కావచ్చు, వీళ్ళతో పాటు దొంతి మాధవ్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సపేట నుంచి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ పదవి అయిపోయింది కానీ జీవన్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ రెడ్డి, ఆయనతోనైతే రేవంత్ రెడ్డికి రోజు తలనొప్పే, అమృతాంజనో జెండు బాం రాసుకుని కూర్చున్నాడు ఆయన. ఇట్లా ఇంకొక 10 మంది వెళ్తారు మనం పేర్లు తీస్తే.